నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10 నిమిషాల్లో చేసుకునే ఆలూ పరాటాలు చేస్తున్నానండి. ఎంతో సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ ఆలూ పరాటాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ స్పూన్తో కానీ విస్కర్తో కానీ గడ్డలేమీ లేకుండా బాగా స్మూత్గా ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 300 ml వరకు నీళ్లు పట్టాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 2 చిన్న సైజు బంగాళదుంపల్ని ఉడికించుకున్నాను. పెద్ద సైజు అయితే 1 బంగాళదుంప సరిపోతుంది. ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని స్లైసర్తో తురుముకుందాం. తురుముకోవచ్చు, లేకపోతే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. దీంట్లోనికి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం గోధుమ పిండిలో ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో తక్కువగా ఉప్పు వేసుకుందాం. పసుపు, కారం వేసుకోవాలి. కారం వేసుకోవచ్చు, లేకపోతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 1-2 స్పూన్ల వరకు వేస్తున్నాను. 1 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్లోకి వేయాలి. తర్వాత వీటన్నిటిని పిండిలోకి బాగా కలిసే విధంగా గడ్డలేమి లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుని 1 స్పూను ఆయిల్ కూడా వేసి వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. విస్కర్తో వీటన్నిటిని బాగా స్మూత్ బ్యాటర్ లాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని 1 గరిట వేసి 1-2 నిమిషాలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి కొంచెం బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి 2 వైపులా వేగిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. తినేటప్పుడు వేడిగా ఉంటాయి అని చెప్పేసి నేను హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నానండి. అప్పటికప్పుడు తినేటట్టయితే ప్లేట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే ఇంకో పరాటాని వేసుకుందాం. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని బటర్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసి 2 వైపులా వేగిన తర్వాత తీసుకుందాం. ఇలాగే మొత్తం పిండితో పరోటాలు వేసుకొని తీసుకోవడమే. అంతేనండి, 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే ఆలూ పరోటాలు రెడీ అయ్యింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.